నా పేరు కాసుల రవికుమార్ అండి. నేను వరంగల్ జిల్లా నర్సంపేట మాది. నేను ములుగు జిల్లాలో ఉన్నటువంటి జవహర్ నగర్ ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ పీజీటీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మేము లీడ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని 2007వ సంవత్సరంలో ప్రారంభించాము. దాదాపు ఎందరో మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎంతో ప్రతిభ ఉన్నా కూడా సరైనటువంటి దిశానిర్దేశం లేక వాళ్ళు వెనుకంజ వేయడం జరుగుతుంది. అటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి 2007లో ఈ యొక్క పేదరికంపై యుద్ధానికి చదివే ఆయుధం అనే నినాదంతో ఈ యొక్క లీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించాము. మొదట్లో మేము తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి విద్యార్థినే. ఎందరో మంది విద్యార్థులు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ అంటే ఒక తెలియని భయం ఉండడం వల్ల ఆ యొక్క పిల్లల్లో ఇంగ్లీష్లో వాళ్ళని మంచి నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి మేము ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ని ప్రారంభించడం జరిగింది. అలా 2007 నుంచి ఇప్పటి వరకు కూడా గత 18 సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ యొక్క బ్యాచెస్ కొనసాగుతున్నాయి. ఉద్యోగం ములుగులో చేయడం వల్ల ములుగులో కూడా ఈ యొక్క బ్యాచెస్ని మేము నిర్వహిస్తున్నాము. అలా ఇప్పటివరకు 26 బ్యాచెస్ని ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా కలిపి మేము నిర్వహించాము. అండ్ మాది పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉండడము, చాలా మా నాన్నగారి పేరు నరేంద్రాచారి, ఆయన ఆటో డ్రైవర్గా ఉండేవారు. సో మేము వచ్చినటువంటి నేపథ్యము ముఖ్యంగా పుస్తకాలు, యొక్క చదువులు, ఫీజులు అండ్ డైలీ మన యొక్క జీవితము గడవడానికి కూడా ఉన్నటువంటి కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే మా యొక్క బాల్యంలో ఉన్నటువంటి అనుభవాలే ఈ యొక్క కార్యక్రమానికి లీడ్కి మాకు వెనుదన్నుగా ఉన్నాయని అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క లీడ్ కార్యక్రమంలో భాగంగా మేము 2020లో లీడ్ లైబ్రరీని ప్రారంభించాం. ఈ యొక్క లీడ్ లైబ్రరీ అండ్ లిటరరీ సెంటర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి పుస్తక పఠనం గురించి తెలియజేయడము, ప్రతి వారంలో ఒకరోజు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ మేము కొనసాగిస్తున్నాం. అండ్ లీడ్ లైబ్రరీతో పాటు కొంతమంది పెద్దల యొక్క సూచనల మేరకు లీడ్ మొబైల్ లైబ్రరీని కూడా 2021లో మేము ప్రారంభించాం. ఆ తర్వాత చాలా విపరీతమైనటువంటి స్పందన రావడము, మంచి కమిట్మెంట్ కలిగినటువంటి ఉపాధ్యాయులు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మా యొక్క పాఠశాలలో కూడా గ్రంథాలయాలను ఏర్పాటు చేయడానికి కోరడంతో మేము ప్రతి నెల మా యొక్క వేతనంలో ఒక 33% వేతనాన్ని వీటికి కేటాయిస్తూ ఇప్పటివరకు మేము 28 గ్రంథాలయాలను ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. నర్సంపేటలో ఏర్పాటు చేసినటువంటి ఒక గ్రంథాలయము మొదట్లో మా ఇంట్లోనే సగం పార్ట్ హాఫ్ ఆఫ్ ద హౌస్ మేము లైబ్రరీకే కేటాయించాము. తర్వాత విద్యార్థులు రావడము, పుస్తకాలు చాలా సహృదయం కలిగినటువంటి మా కవిమిత్రులు, సాహితీవేత్తలు, రచయితలు కొంతమంది ఇవ్వడం ద్వారా పుస్తకాలు కూడా మేము చాలా చక్కగా గ్యాదర్ చేయగలిగాం. అండ్ ఊహించిన దానికంటే గొప్ప స్పందన ఉండడంతో ఈ యొక్క గ్రంథాలయాన్ని మళ్ళీ ఒక సపరేట్గా మేము పైన ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క పార్ట్ మొత్తము మన గ్రంథాలయాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నిరుపేద విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు, అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఉదయం నుండి మాకు రాత్రి 11 గంటల వరకు కూడా గ్రంథాలయం 24 hours ఓపెన్ చేసి ఉంటుంది. మా మేడం శోభారాణి తన యొక్క పూర్తి సహకారంతో నేను ఈ యొక్క పనులు చేయగలుగుతున్నాను. అండ్ ఇప్పుడు మరో గ్రంథాలయ ఉద్యమం అనేటువంటి ఒక లీడ్ని కూడా తీసుకున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిత్రులు ఇక్కడ కలిసి 2 రాష్ట్రాలలో కూడా. అదేవిధంగా సెల్ ఫోన్ అవాయిడ్ చేయాలి, పిల్లలందరూ పుస్తకాలని పఠనాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో హగ్ ఏ బుక్ అనేటువంటి క్యాంపెయిన్ కూడా చేస్తున్నాము. అండ్ ప్రతి ఇంట్లో కూడా ఒక గ్రంథాలయం ఉండాలనే ఒక లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. అందుకే మై హోమ్ మై లైబ్రరీ అనేటువంటి కాన్సెప్ట్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో పిల్లలందరూ పుస్తకాలు చదివి మంచి ప్రయోజకులైనప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక నినాదంతో, ఒక ఆశయంతో మేము ముందుకెళ్తున్నాం. అండ్ దీనికి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.